ఆవిర్భావ సభలోనే ఎన్నికల శంఖారావం పూరించడానికి జనసేన సిద్ధమైంది. రాజమహేంద్రవరంలో ఈ నెల 14న భారీ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్థానిక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో సభ ఏర్పాట్లను జనసేన శ్రేణులు మొదలుపెట్టారు. ఈ బహిరంగ సభలో జనసేన మేనిఫెస్టోతో పాటు కొంతమంది అభ్యర్థుల జాబితాను పవన్ ప్రకటించే అవకాశం ఉంది. తూర్పు సెంటిమెంట్గా జనసేన సభను రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్టు చెబుతున్న ఆ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. ఈ నెల 14న రాజమహేంద్రవరంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాజమండ్రి జనసేన నాయకులు ఎమ్మెల్యే ఆకుల దర్శనాగర్ మనతో ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఈ ఆవిర్భావ సభని ఏ విధంగా ఇక్కడ రూపకల్పన చేయదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుందన్నది కూడా ప్రజలతో పంచుకోవడానికి మొట్టమొదటి సభగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు పోరాట యాత్ర కానీ, కవాతులు కానీ అన్నీ అయినాయి ప్రజా సమస్యల మీద. ఇప్పుడు ఆ సమస్యలకి పరిష్కార దిశగా కూడా మేనిఫెస్టో కానీ లేకపోతే వాగ్దానాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా చూసే అవకాశం కలుగుతుంది. ఇక్కడ ఆ రోజు ఎన్నికల శంఖారావం సభ కింద దీన్ని పెడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు గత మార్చి 14న మంగళగిరిలో జరిగిన సభతో రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు వరవడిలో పెను మార్పులు గురైంది. మీ అందరికీ తెలుసు, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ ఇచ్చిన తర్వాత, ఏదైతే ఆ రోజు ప్రసంగం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయాల్లోనే పెను మార్పులు కలిగినాయి. ఇవాళ ఎలక్షన్ నేపథ్యంలో ఇవాళ రేపో నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో జనసేన పార్టీ యొక్క నిర్మాణం పూర్తి చేసుకుని ఎలక్షన్కి సంసిద్ధంగా ఉన్న ఉదంతం కూడా మీ అందరికీ తెలుసు. తప్పకుండా ఈ రానున్న 45-50 రోజులు అత్యంత కీలకంగా భావించి మొట్టమొదటి సభ రాజమహేంద్రవరంలో పెడతా ఉన్నాం. అంటే ఇక్కడ మేనిఫెస్టోతో పాటు ఏమైనా అభ్యర్థులను కూడా జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇంతకుముందు కూడా గతంలో ఒకసారి పీతాని బాలకృష్ణ గారిని అనౌన్స్ చేశారు. అలాగే గుంటూరు సభలో కొంతమందిని అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ చేయడానికి ఇప్పుడు ఇవాళ రేపు వచ్చిన షెడ్యూల్ వచ్చే నేపథ్యంలో ఏదైనా జరగవచ్చు. సార్ చెప్పండి సార్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ గారు ఉన్నారు. ఈ ఏర్పాట్లు దీని మీద అంటే ఇక్కడ ఎంత ఉభయ గోదావరి జిల్లా నుంచి చూస్తారో, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందా ఈ ఎన్నికల శంఖారావం సభ కింద మార్చాలనుకుంటున్నారు కదా ఆవిర్భావ సభని? ఎంతమంది వస్తారనుకుంటున్నారు? మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ సభ గతంలో జరిగిన సభలకి ఈ సభకి కొంత వ్యత్యాసం ఉంది. ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఈ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక 45 రోజుల్లో మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల వేడి పెరిగినటువంటి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సభకి ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ఆవిర్భావ సభ అనే దాంతో పాటు ఎన్నికల శంఖారావం అనేటువంటి మాట కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరామెన్ గణేష్తో శ్రీరామ్మూర్తి, HM TV, రాజమండ్రి నుంచి.